నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం వ్యవహారం కలకలం రేపిన నేపథ్యంలో మరి నకిలీ మద్యం కేసులో వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ తిరుగుతుందని చెప్పి మీడియా అంతా కూడా గగ్గోలు పెట్టింది. సోషల్ మీడియాలో కూడా ప్రతిరోజు ప్రతి గంటకి కూడా జోగి రమేష్ కదలికలపైన, జోగి రమేష్ ఇవాళ రేపు ఎల్లుండ అరెస్ట్ అయితే ఖాయం, ఉచ్చు బిగుస్తున్న జోగి రమేష్, ఇట్లా రకరకాల కథనాలు అందరూ ఇచ్చారు. ఎంటీవీ కూడా నిన్ననే ఒక వీడియో కూడా చేశాం. జోగి రమేష్ చుట్టూ బిగుస్తున్న నకిలీ మద్యం ఉచ్చు, అరెస్టే తరువాయి అని చెప్పించాం. మరి అలాగే ఈవేళ ఉదయం ఇబ్రహీంపట్నంలో ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాజీ మంత్రి జోగి రమేష్ని పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేశారు. మరి అరెస్ట్ చేసినాక జోగి రమేష్ని విజయవాడ తీసుకెళ్లారు. విజయవాడలో పోలీస్ స్టేషన్లో ఉంచారు. 3 గంటల సేపు నిర్విరామంగా జోగి రమేష్ని ఎక్సైజ్ అధికారులు ఇంట్రాగేషన్ చేస్తున్నట్టు కూడా మనకున్న సమాచారం. ఈ 3 గంటల విచారణలో జోగి రమేష్ ఎక్కడా కూడా విచారణకి సహకరించడం లేదు, ఎక్కడ కూడా వాస్తవాలు ఒప్పుకోవడం లేదు. జోగి రమేష్ పాత్ర ఎక్కడెక్కడ ఉంది, ఏ దాంట్లో ఈ నకిలీ మద్యం వ్యవహారంలో మనంతకుముందే అద్దేపల్లి జనార్దన్ రావు, అద్దేపల్లి జగన్మోహన్ రావు కంటే ముందు జనార్దన్ రావు ఒక వీడియో రిలీజ్ కూడా చేశాడు. ఈ నకిలీ మద్యం ప్రమేయం అంతా కూడా జోగి రమేష్ కనుసనలోనే జోగి రమేష్ చెప్తేనే చేసామని కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పెద్ద చర్చకు దారితీస్తుంది. మరి ఎట్టకేలకు జోగి రమేష్ అరెస్ట్ అవడం ఖాయమనేది అందరికీ తెలిసిన విషయం. అది ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టిందంటే ఖచ్చితంగా టార్గెట్కి అనుగుణంగానే అరెస్టులు జరుగుతాయనేది గత 16 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న తీరే అది. మరి 4-5 రోజుల నుండి జోగి రమేష్ రకరకాల కౌంటర్లు ఇచ్చాడు చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారికి. విజయవాడ కనకదుర్గం సాక్షిగా ప్రమాణం చేశారు. ఇంకా రకరకాలు మీ టెస్టులు ఎన్నైనా పెట్టుకోండి, సహకరిస్తాను, దమ్ముంటే అరెస్ట్ చేయండి, నేను ఇబ్రహీంపట్నంలో ఉన్నాను అన్నాడు. అట్లాగే జోగి రమేష్ ఏమైతే వ్యాఖ్యలు చేశారో టీడీపీ అధినేత పైన, టీడీపీ సంబంధించిన ప్రతినిధుల నాయకులపైన, మరి అలాగే ఈరోజు ఇబ్రహీంపట్నం వెళ్ళి జోగి రమేష్ని అరెస్ట్ చేశారు. జోగి రమేష్తో పాటు తన కుమారుడు జోగి రాజీవ్ని కూడా కొద్దిసేపటి క్రితమే విజయవాడలో ఎక్సైజ్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఎక్సైజ్ ఆఫీసులో విచారిస్తున్నారు రాజీవ్ని కూడా. కాబట్టి ఈ కేసులో తండ్రి కొడుకుల పాత్ర ఏంటి, తండ్రి కొడుకులు ఏమేమి ఈ నకిలీ మద్యం వ్యవహారంలో ఎవరెవరితో లింక్ అయి ఉన్నారు, అసలు ఈ నకిలీ మద్యం తయారు చేయడానికి మూల విరాటే జోగి రమేష్ అని కూడా మరి టీడీపీ వర్గాలు ఇప్పటికే పలు సందర్భాలు చెబుతూనే వచ్చారు. మరి కాదంటున్నాడు జోగి రమేష్. అయినా సరే ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారంటే ఎంతో కొంత ఆధారం లేకుండా పోలీస్ అంత తెగించి అరెస్ట్ చేస్తారా? సిట్టుకు దొరికిన ఆధారాల మేరకు మరి జోగి రమేష్ని అరెస్ట్ చేయడం, మరి సిట్టు కూడా పక్కా ఆధారాలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ఈ జోగి రమేష్ని పక్కా ఆధారాలు ఏమేమి, జోగి రమేష్ పాత్ర ఎక్కడుంది, ఎన్ని సంవత్సరాల నుంచి తయారవుతుంది నకిలీ మద్యం, దీనికి మెయిన్ పాత్రదారులు ఎవరు, వీటన్నిటి కూడా పక్కా ఆధారాలు పెట్టి జోగి రమేష్ని అడుగుతుంటే జోగి రమేష్ కూడా సహకరించే పరిస్థితి లేదని, కొన్ని సందర్భాల్లో మాట్లాడలేని పరిస్థితి, కొన్ని సందర్భాల్లో ససేమర అంటూనే సమాధానంలో సరైన రీతిలో చెప్పడానికి ఇష్టం లేకుండా కొంచెం గందరగోళంగా ఉన్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఏదేమైనా జోగి రమేష్ అరెస్ట్ అనేది జరుగుతుందనేది చాలా క్లారిటీగా అందరూ అనుకున్నదే, అదే జరిగి తీరింది. సహజంగా గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా శని ఆదివారాలే టార్గెట్. వీళ్ళకి ఏదైనా రాజకీయ నాయకుని అరెస్ట్ చేయాలంటే శని ఆదివారాలు టార్గెట్గా పెట్టుకుంటారు. ఎందుకంటే కోర్టులు సెలవు, ఆ 2 రోజులు వీళ్ళ ఆధీనంలో ఉంటే వీళ్ళని హింసించడమా లేదా ఇంకో రకంగా రకరకాలుగా ప్రయోగాలు చేస్తారు పోలీసులు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళారు, విదేశాల్లో ఉన్నారు. ఇక్కడేమో ఆంధ్రప్రదేశ్లో జోగి రమేష్ని అరెస్ట్ చేశారు.
గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టైంలో కూడా ఇలాంటి అరెస్టులే జరుగుతూ ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా లండన్ వెళ్ళినప్పుడు మన ఆ గ్యాప్లోనే, ఆ 15-20 రోజుల గ్యాప్లోనే ఆంధ్రప్రదేశ్లో రకరకాల అరెస్టులు జరుగుతుండే. అదే టైంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు వైసీపీ పాలనలో. ఇది ఒక కొత్త సాంప్రదాయం ఏం కాదు. కాపీ, ఒకరికొకరు వాళ్ళు చేసింది వీళ్ళు చేయటం ఒక తంతుగా పెట్టున్నారు రాజకీయ పార్టీలు. మరి ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు అదే లండన్లో ఉన్నారు. మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి జోగి రమేష్ని నకిలీ మద్యం కేసులో అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇప్పుడు ఈ జోగి రమేష్ సబ్జెక్టే నడుస్తుంది. మరి ఈ జోగి రమేష్ అరెస్ట్తో ఎలాంటి నిర్ణయాలు, ఈ అరెస్ట్లో ఎలాంటి వాస్తవాలు బయటకు వస్తే చూడాలి. ఎందుకంటే జోగి రమేష్ ససేమిరే సంబంధం లేదు, ఏ ప్రమాణమైనా చేస్తాను, ఎలాంటి టెస్టులైనా పెట్టుకోండి అని చెప్పి అన్నాడు. మరి టెస్టులు చేయడానికే ఇప్పుడు జోగి రమేష్ని అరెస్ట్ చేశారు. మరి జోగి రమేష్ సాయంత్రం లోపు ఎలాంటి రిపోర్ట్ వస్తుందో బయట చూడాలి. ఏ ఆధారాలతో జోగి రమేష్ని అరెస్ట్ చేశారో పోలీసులు కూడా చెప్పాలి బయటికి. మరి అరెస్టుకు సంబంధించిన జోగి రమేష్ నకిలీ మధ్యలో ఆయన పాత్ర ఏంటి, ఆయన పాత్రకు సంబంధించిన ఆధారాలు, పక్కా ఆధారాలు కూడా సిట్కి సమర్పించాలి. సిట్ కూడా కోర్టుకు కూడా సమర్పించాలి. కాబట్టి ఇటు ఆల్రెడీ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జోగి రమేష్. ఈ కేసుని ఆంధ్రప్రదేశ్ సిట్ కాకుండా సిబిఐ టేకప్ చేయాలి అని చెప్పి ఒక రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు హైకోర్టులో. కాబట్టి ఇప్పుడు సిట్ కూడా ఈ నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర ఏ మేరకు ఉంది, ఏమేమి ఆధారాలు ఉన్నాయి, వీటికి సంబంధించిన వివరాలతో కోర్టు కూడా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. మరి ఈరోజు సాయంత్రం లోపు జోగి రమేష్ సంబంధించిన ఈ కేసు తాలూకా, నకిలీ మద్యం కేసు తాలూకా మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరి విచారణలో ఏం చెప్తారు, మరి ఈవినింగు జడ్జి గారి దగ్గర తీసుకువెళ్తారా, మరి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. 24 అవర్స్ అంటే రేపు ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేశారు కాబట్టి రేపు మార్నింగ్ 7 గంటల కంటే 24 అవర్స్ అవుతుంది. కాబట్టి ఈరోజు సాయంత్రం లోపే జడ్జి గారి దగ్గర తీసుకెళ్ళి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరి జడ్జి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరి ఈ జోగి రమేష్ ఈ నకిలీ మద్యం వ్యవహారంలో అతని పాత్ర చాలా స్కాగా ఉంది అనేది సిట్ కానీ ఎక్సైజ్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ నిర్ధారించుకుంటున్నారు. మరి ఆధారాలు కూడా పోలీస్ ప్రజలకు చెప్పాలి, అదేవిధంగా కోర్టుకు కూడా చెప్పాలి. మరి సాయంత్రం లోపు మరి జోగి రమేష్ సంబంధించి ఎలాంటి అప్డేట్ రాబోతుందో చూడాలి. ఎంటీవీ ద్వారా మరొక అప్డేట్ జోగి రమేష్ సంబంధించింది లేటెస్ట్ అప్డేట్ కూడా ఎంటీవీలో ఇచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ NH5 మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.